డాక్టర్లు ఆపినాం సార్. అయితే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మన భీమగాలి ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఇచ్చిరని చెప్తున్నారు సార్. అదే సార్, ఇప్పుడు అవి ఏం కాగితాలు ఏం చూపెడతలేరు సార్. అవసరం లేదు, ఎటువంటి డాక్యుమెంటరీ లేదు, ఎటువంటి బార్ కోడ్ లేదు. ఎక్కడి నుంచి కూడా వీళ్ళు ఒక పాయింట్ నుంచి మాత్రం అయితే వీళ్ళు కొడతలేరు సార్. డంపులు ఇవన్నీ డంపులు చేసుకొని విలేజ్ నుంచి ఎవ్రీడే పోతున్నారని నా నోటీస్కి వస్తే ఇవాళ మన బడా భీమగల్లో అయితే ఎట్లా నడుస్తుంది, అక్లూరులో ఎందుకు నడుస్తలేదు అని వాళ్ళే గ్రామస్తులే ముందరికి వచ్చి ట్రాక్టర్లు ఆపడం జరిగింది సార్. సార్ మాకు ఓకే సార్. ఇప్పుడు సార్ ఇప్పుడు మేము కూడా అక్లూరు విలేజ్కు పాయింట్ అడిగినాం సార్. ఇది సమస్య అది కాదు సార్. ఇప్పుడు భీమగాలి ఎంఆర్ఓ గారు బడా భీమగల్కు ఒక ప్రధాన సమస్య సార్. ప్లీజ్, ఒక ప్రధాన సమస్య ఏంటంటే భీమగాలి ఎంఆర్ఓ గారు వేరే విలేజ్కు వితౌట్ అప్లికేషన్లో ₹1 కట్టుకోకుండా, ₹1 కూడా మన గవర్నమెంట్కు చెల్లించకుండా భీమగాలి ఎంఆర్ఓ గారు మా బడా భీమగల్ నుంచి వేరే విలేజ్లకు తీసుకు ఎలా తరలించమని చెప్తారో మాకు కావాలి సార్. ఇది మా ఎంఆర్ఓ గారేమో ఒక్క ట్రిప్ కొట్టినా మీ అందరి మీద కేసు చేస్తాను, మా జీపీఓ గారికి, సెక్రటరీ గారికి, నీ పేరు చెప్పు. ఏ ఊరు బండ్లు, ఎవలి ట్రాక్టర్లు పేరు చెప్పు. ఎవలి గట్టి చెప్పు. మరి గట్లా చెప్పరాదా? ఏ ఊరు కోతులు ఇప్పుడు ఇవి? ఏ ఊరు కొమ్మని చెప్పిండు తెలియదు. పోలీస్ స్టేషన్ దగ్గర లేనప్పుడు నేను ఏం చేయాలా? తీసుకొని పోలీస్ స్టేషన్లో పెట్టాలా? పెడుతున్నాం. ఏ ఊరు బండి? ఏ ఊరికి వస్తున్నది బండి? బండి పేపర్లు ఉన్నాయా? వే బిల్లు ఉన్నాయా? వే బిల్లు ఉందా? ఏ అన్నాడు బండి ఇప్పుడు నువ్వు తెచ్చినావు కదా, వే బిల్లు ఉండి తీసుకొచ్చినావా, వే బిల్లు లేక తీసుకొచ్చినావా? ఏం పేరు నీ పేరు? రాజేషా?